ఆర్మూర్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష కార్యదర్శుల అభ్యర్థులు సంబరాలు జరుపుకున్నారు. నిన్న జరిగిన ఆర్మూర్ మున్సిప్ కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఎన్నికల్లో అధ్యక్షునిగా ఏలేటి గంగాధర్, ఉపాధ్యక్షునిగా నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా జస్సు అనిల్ 30 ఓట్ల ఆధిక్యంతో కోశాధికారిగా కీర్తిసాగర్ గెలుపొందగా, ప్రధాన కార్యదర్శిగా గఠాడి ఆనంద్, గ్రంథాలయ కార్యదర్శిగా ప్రమోద్ రెడ్డి, మహిళా ప్రతినిధిగా సవితా చక్రులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో కోర్టు ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తోటి సీనియర్, జూనియర్ న్యాయవాదుల నమ్మకంతో గెలిపించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తోటి అధ్యక్ష కార్యదర్శులు నిర్ణయాల మేరకు కలిసి పనిచేసి బార్ అసోసియేషన్ అభివృద్ధికి ముందుబాటులో నిలుపుతామన్నారు. గెలిపించిన ప్రతి న్యాయవాదికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబరాల్లో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా మా సోదర న్యాయవాదులందరూ నన్ను సంపూర్ణమైన మద్దతు గెలిపించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించిందో ఆర్మూర్ బార్ అధ్యక్షునిగా, దాని నమ్మకాన్ని వృధా చేయకుండా, వమ్ము చేయకుండా నేను ఈ ఆర్మూర్ కోర్టు కొరకు, అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడతానని తెలియజేసుకుంటున్నాను. అలాగే సోదరుడు ప్రధాన కార్యదర్శిగా గట్టడి ఆనంద్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా జస్సు అనిల్ గారు, కోశాధికారిగా కీర్తిసాగర్ గారు కూడా గెలుపొందడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా తెడ్నాస కూడా గెలుపొందడం జరిగింది. మేమందరం కూడా అందరం కలిసి ఆర్మూర్ బారు విషయంలో, అభివృద్ధి విషయంలో, అన్ని విషయాల్లో కూడా ముందుండి సోదర న్యాయవాదులు గెలిపించినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని తెలియజేస్తాం. అసోసియేషన్ న్యాయవాదులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు నా యొక్క నమ్మకంతో నాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. న్యాయవాద సంక్షేమం కొరకు ఈ 1 సంవత్సరంలో చాలా అభివృద్ధి చేస్తానని తెలుసుకుంటాను. కోశాధికారిగా నన్ను గెలిపించినందుకు మా సీనియర్ న్యాయవాదులకు మరియు నాతోటి న్యాయవాద మిత్రులకు, నాతోటి జూనియర్ న్యాయవాదులకు అందరికీ పేరున ధన్యవాదాలు. నేను ఆర్మూర్ బార్ అసోసియేషన్ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ప్రార్థిస్తాను. ఈరోజు నిర్వహించినటువంటి ఆర్మూర్ న్యాయవాద ఎన్నికలలో 95 ఓట్లకు గాను 92 మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ఈ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్మూర్ బార్ అసోసియేషన్ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూర్ ఈ యొక్క అడ్వకేట్ ఎన్నికలలో పాల్గొని జాయింట్ సెక్రటరీగా, అంటే సంయుక్త కార్యదర్శిగా నన్ను, అంటే జస్సు అనిల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీ, అంటే 30 ఓట్ల మెజార్టీతో నన్ను ఎన్నుకున్నందుకు బార్ అందరికి కూడా, అడ్వకేట్స్ అందరికి కూడా, సీనియర్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్ అందరికి కూడా, సోదరులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో అధ్యక్షులు, కార్యదర్శి, మిగతా మా కమిటీ యొక్క ఆలోచనతో నా ఆలోచనలను వాళ్ళతో కలిపి ఈ యొక్క ఆర్మూర్ బార్ అభివృద్ధికై కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.